హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఎన్ మోటో బ్లాగ్స్. ఇప్పుడు అయితే మనం పెట్రోల్ కొట్టించుకొని ఫుల్ ట్యాంక్ చేయించుకొని అదే మనం వెళ్తున్నాం. ఎక్కడికి అంటే శ్రీశైలానికి. శ్రీశైలం అయితే వెళ్తున్నాం ప్రజెంట్. कैमरा వీడియోస్ యూట్యూబ్లో పెట్టు. నేను కూడా యూట్యూబ్లో అప్లోడ్ అవుతాను. వస్తావు ఫుల్ ట్యాంక్ అయిపోయింది. 1000 అయితే కొట్టింది పెట్రోలు. ఇక నా స్టాప్ అయితే మనం కొట్టేయాలి రైట్కి. పొద్దుగాల పంచర్ అయినట్టున్నాయి కార్లు, మొత్తం పంచర్ చేయించుకుంటున్నారు. యాక్చువల్గా ఎప్పటి నుంచో నాది అంటే 1 month నుంచే నేను అనుకుంటున్నాను శ్రీశైలం పోదాం అనేసి. అసలు టైం కుదరతలేదు. ఇక నైట్ నుంచి నిద్ర సరిగ్గా పడతలేదు. ఏ అమ్మ ఇంద్రవే అని అనుకొని ఇంకా చలో వెళ్ళిపోదాం శ్రీశైలం అనేసి పొద్దుగాలనే లేచి 4కి లేచి స్నానం చేసి ఇప్పుడు అయితే స్టార్ట్ అయిపోయినా. టైం అయితే 4:40 ఏమో అవుతుంది ప్రజెంట్ టైము. చలో ఏ టైం వరకు అయితే వెళ్తామో చూద్దాం శ్రీశైలంకి. నేను ఈ చీకట్లో అయితే ఎక్కువ అయితే బ్లాక్ చేయను, ఏమి ఉండదు కాబట్టి చూపి నీకు కూడా. తెల్లారినాక మళ్ళీ కలుసుకుందాం. మనకి శ్రీశైలం ఇంకా 180 kilometers ఉంది. మనం శ్రీశైలం హైవే మీద కథ వచ్చేసినాం. ఇప్పుడే చిన్నగా తెల్లారుతుంది కూడా. నేనైతే మంచిగా ఒక 70-80 అయితే వెళ్తున్నాను. ఎక్కువ స్పీడ్ కూడా వెళ్తలేను. మనకి ఇంకా చాలా టైం ఉంది. మ్యాక్సిమం ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడ వచ్చేసినామంటే ఒక 60 kilometers ఏమో వచ్చినట్టున్నాం. కొత్తూరు దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ శ్రీశైలం హైవేలో. రోడ్ ఇది భలే ఉంది, పక్కన రోడ్డు. మరి ఎటు సైడ్ వెళ్తుందో ఏమో. నాకు తెలిసింది అయితే ఇదే. ఒకవేళ కొత్త రూట్ అనేది మాత్రం నాకు అయితే తెలీదు. నేను వచ్చి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. నేను వచ్చి దగ్గర మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. కందుకూరు ఊరికి వచ్చేసి ఇంకా 2 kilometers ఉంది ఇక్కడి నుంచి. ఆంధ్రాలో కూడా ఒక కందుకూరు ఉంటుంది, ఇక్కడ తెలంగాణలో కూడా ఒక కందుకూరు ఉంటుంది. మళ్ళీ వేరే చోట ఏదైనా ఉందో లేదో నాకు అయితే అంత ఐడియా అయితే లేదు. ఇక్కడ అయితే ఉంది, అదైతే తెలుసు కందుకూరు. ప్రజెంట్ అయితే మనం కరితాల్ అనే విలేజ్ దగ్గర అవుతున్నాం. నేను బాగా గమనించింది ఏంటంటే శ్రీశైలం హైవేలో మొత్తం వెంచర్స్ ఉన్నాయి ఎక్కువ. వెంచర్స్ ఇది ఫామ్ హౌస్లు కట్టుకొని ఉన్నారు. వెంచర్స్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. శ్రీశైలం హైవే అంటే ఆ మాత్రం డిమాండ్ ఉంటుందిలే మ్యాక్సిమం. ఇప్పుడు ఇంకా మనం రామేశ్వరం, అక్కడేమో రామేశ్వరం అని రాసింది. ఇది కడతాల్ విలేజ్ ఊరు అంటారు, మరి ఊరే, విలేజ్ కూడా కాదనుకుంటా. విలేజ్కి ఊరికి పెద్ద ఏరేమో ఉండలేండి.
మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ కడతాల్ టోల్ ప్లాజా. కడతాల్ టోల్ ప్లాజా. ఇంకా మన లొకేషన్ మనం పోవాల్సిన వచ్చేసి ఇంకా 165 కిలోమీటర్స్ ఉంది. పురుగు వచ్చింది హెల్మెట్లోకి. ఎట్లా వచ్చినావా పురుగు? పురుగు వచ్చేసింది హెల్మెట్లోకి. అయితే జాకెట్ తీసేసి నడుపుతున్నాం. చల్ల గాలి తగులుతుంది. చాలా అంటే చాలా బాగుంది ఇలా గాలి తగులుతూ పోతుంటే. మనం అయితే ప్రజెంట్ మైస్గండి అయితే వచ్చేసినాం. చాలా ఫేమస్. వేరే సైడ్ వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రం బాగా తెలుసు మైస్గండి అంటే. సండే అయితే ఇక్కడ పెద్ద జాతర లాగానే జరుగుతుంది. నార్మల్ డేస్లో ఎట్లుంటో తెలీదు. ఇదే మైస్గండి అయితే. మీ సండే నేను ఇప్పుడు వచ్చినా కానీ అది సండే రోజే వస్తాను. ఘోరంగా ఉంటుంది, జాతర లాగా ఉంటుంది మాత్రం. ఇప్పుడు దాకా మనం అయితే చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 5:56 అవుతుంది. మనం అయితే 10 లోపు శ్రీశైలంలో ఉండాలి అనుకుంటున్నాం. మరి చూద్దాం ఏ టైం కల్లా వెళ్తామో. ఇక నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోదాం. మళ్ళీ నాకు తెలిసి ఏదన్నా తినటానికే ఆగుతాను మ్యాక్సిమం, లేకపోతే ఇంకా ఎక్కడ ఆగను. శ్రీశైలం కలవకుర్తి. శ్రీశైలం పోవాలంటే ఇటు లెఫ్ట్ తీసుకోవాలి, కలవకుర్తి అయితేనేమో రైటు. మనం శ్రీశైలం కాబట్టి లెఫ్ట్ తీసుకుంటాం. ఇంకా నాకు తెలిసి దిండికి ఒక 20 కిలోమీటర్స్ ఉంది ఇంకా. సూర్యుడు కరెక్ట్గా మన ఆపోజిట్లోనే ఉన్నాడు, ఎర్ర కొడుతున్నాడు. జై హనుమాన్, జై బజరంగ్ బలి. మ్యాక్సిమం ఇప్పటికైతే ఫుల్ స్పీడ్లో అయితే వచ్చేసినాం. బాగానే దంచుకొచ్చినాను. 125 అయితే లేస్తుంది మన R15. ఇది చూడండి, కోదాడ 174, విజయవాడ 269, నల్గొండ 105, శ్రీశైలం 125. ఇంకా 125 ఉంది శ్రీశైలంకి అయితే. లెట్స్ గో. నాకు తెలిసి శ్రీశైలం కరెంట్ ఇదేనేమో దిండి. ప్రజెంట్ అయితే మనం దిండి అయితే చూసినాం. ఇదంతా కరెంటు. మన గోప్రోలో అయితే ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడే కోనేటిపురం టోల్ ప్లాజా అయితే దాటేసి ఇక్కడ అయితే ఛార్జింగ్ అయితే పెట్టినాం. లెట్స్ గో. ఇక్కడ నుంచి దిండి ఇంకొక 5 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది. మళ్ళీ దిండి కాడ ఆగుదాం. బాగుంటుంది దిండి చూడనికి. లెట్స్ గో. ఇదే దిండి. దీని పైకి వెళ్ళొచ్చు, కానీ పైకి పోకుండా గేట్ అయితే వేసారు. ఇప్పుడు పైకి పోనీకి ఉందో లేదో మరి చూద్దాం. ఉంటేనేమో పోదాం, లేకపోతే వెళ్ళిపోదాం. మనకి లాస్ట్ టైము బాగా వానలు పడ్డప్పుడు మొత్తం హైదరాబాద్ ఎంత బాగా అదే ఫ్లడ్స్ వచ్చినాయి కదా. ఆ టైంలో ఏదైతే మొత్తం నిండిపోయి వాటర్ ఇట్లా వెళ్తుంటే మొత్తం ట్రాఫిక్ జామ్. ఇప్పుడు చూడు ఏం లేదు. ఇంతకుముందు యాక్చువల్గా ఇది బ్రిడ్జ్ కూడా లేకుండే. ఈ బ్రిడ్జి మళ్ళీ వేసినట్టున్నారు. నేను వచ్చినప్పుడు అయితే లాస్ట్ టైం బ్రిడ్జి లేకుండే. మేము పైకి వెళ్ళి అంత ఆడ ఇడు ఉంది కదా, ఆడ కూర్చొని ఫొటోస్ దిగుండే. సో ఇప్పుడు అంతా లేదట్టుంది, క్లోజ్ చేసినట్టున్నారు. చూద్దాం, ముంగటి నుంచి ఏమైనా ఉంటే ముంగటి నుంచి తిప్పుకొని ఇట్లా వద్దాం.
శ్రీశైలం 85, అచ్చంపేట్ 9 కిలోమీటర్స్, చింతపల్లి 15 కిలోమీటర్స్. ఇంకా మనం శ్రీశైలంకి 85 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం. అది తెలిసి ఇంకొక 1 అవర్ పట్టచ్చు. ఇంకా శ్రీశైలం మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని శ్రీశైలం వెళ్ళిపోతున్నాం. ముంగట కొండలు భలే ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. ఎట్లా అంటే ఇట్లా మొత్తం రౌండ్ చుట్టుముట్టు ఇట్లా ఉన్నాయి కొండలు, మాత్రం భలే కనిపిస్తున్నాయి అవి. ఇక ఘాట్ సెక్షన్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి. మీకు కనిపిస్తుందో లేదో ముంగట కొండలు చూడండి, మొత్తం ఎంత బాగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి, అంత బాగున్నాయి. వేరే లెవెల్ కనిపిస్తున్నాయి కొండలు మాత్రం ఇట్లా రౌండ్. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. తిరుపతి కొండలు ఏంటంటే ఇంకా హైట్ ఉంటాయి, ఇది కొంచెం నల్లమల ఫారెస్ట్ కదా, మొత్తం ఇట్లా ఒక లెవెల్లో ఉంటుంది మొత్తం. మనం అయితే కొండలకు కూడా చాలా దగ్గరకు వచ్చేసినాం. ఇక టర్నింగ్ నుంచి ఇంకా మనకి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇంకా పాములు తిరిగినట్టే తిరగాలి. ఇక బాబా ఏమున్నానం కనిపిస్తున్నాయి అసలు, వేరే ఉంది. ఇవి పక్కన ఏడైనా మంచిగా ఒక ఫామ్ హౌస్ లాగా కట్టుకొని ఈడైతే సెట్ అయిపోవచ్చు. అసలు ఏమన్నా ఉంటుందా చూడండి, తోపు అంతే.